श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् आनुकूल्यता फलसिद्धिरस्तु। यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। ఇప్పుడు 2026 సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా ఏ రాశి ఎట్లా ఉన్నది మనకు వివరంగా తెలుసుకోవాలి. వృషభ రాశి చూద్దాం. ఈ వృషభ రాశి వచ్చేప్పటికల్లా ఈ వృషభ రాశికి శుక్రుడు శని మాత్రం బాగున్నారు. తర్వాత గురువు బాగున్నాడు. ఈ రాశి వాళ్ళకి శుక్రుడు మరి ఇల్లు కట్టుకునేవాళ్ళు, ఇల్లు కొనుక్కునేవాళ్ళు, గృహస్థులు, భార్య భర్తలు, తర్వాత మీరు ఏ పని చేసినా సరే అన్నిటికీ వృషభ రాశికి శని 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాడు కాబట్టి ఈ వృషభ రాశికి శని పూర్తిగా ఈ జనవరి నెలలో బాగా సహకరిస్తాడు. తర్వాత గురువు 2వ ఉన్నాడు, ధనాధిపతి, మీకు వచ్చిన ధనాన్ని రక్షిస్తాడు. ఇంతవరకు బాగుంది. కానీ కుజుడు అష్టమంలో ఉన్నాడు, కేతు అర్ధాష్టమంలో ఉన్నాడు, గురువు ద్వితీయంలో ఉన్నాడు. వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు అయిపోవటానికి ఈ రాశి వాళ్ళకి జనవరిలో ఈ వృషభ రాశి వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా వస్తాయి. 2026 ఫిబ్రవరి నెల వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశికి వచ్చేవల్ల శుక్రుడు శని గురువు బాగున్నారు. శుక్రుడు వల్ల ఇల్లు, ఇంటికి సంబంధించిన వ్యాపారాలు, ఇంటికి సంబంధించిన వస్తువులు, గృహోపకరణాలు అంటే బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఇతర వస్తువులుగా ఇంటికి సంబంధించిన సామాగ్రి ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి అంతా బాగుంది. శని పూర్తిగా బాగున్నాడు. శని ఆల్రౌండర్, మీకు ఏది కావాలో అది ఖచ్చితంగా మీకు సమస్య లేకుండా ఇస్తాడు. గురువు ద్వితీయంలో ఉన్నాడు. విద్య, ఉద్యోగం, విదేశీయానం ఇవన్నీ కూడా వృషభ రాశి ఫిబ్రవరి నెల బాగుంది. మరి 2026 మార్చి నెల 2వ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశి ఎట్లా ఉన్నది అంటే మరి మార్చి నెలలో వృషభ రాశికి బుధుడు, రవి, కుజుడు, శుక్రుడు, శని చాలా బాగున్నాయి. 6 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. దాదాపుగా మార్చి నెలలో వృషభ రాశికున్నంత మంచి ఏ రాశికి లేదు. అంతా చాలా బాగుంది. అయితే ఇది రాశి ఫలితాలు అంటున్నావు కదా, ఏ అంకయ్యో పుల్లయ్యో ఏదో తండ్రి పేరో దేవుడి పేరో చెప్పి పెట్టి అది నా రాశి అంటే చెల్లదు. నీవు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం రోజున, డేట్ ఆఫ్ బర్త్ రోజున, నక్షత్రాన్ని బట్టి వచ్చేది రాశి అవుతుంది. జన్మ నక్షత్రాన్ని బట్టే రాశి వస్తుంది. ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టింది నా రాశి అంటే చెల్లదు. మీకు రాశి బాగున్నది, మరి జన్మ లగ్నరీత్యా కూడా బాగుందో లేదో చూసుకోండి. 2 రకాల్లో ఒక రకం బాగా కలిసి వచ్చినా కలిసిన దానికి తగినటువంటి శాంతి చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, వ్యవసాయం బాగుంది, మరి ఇల్లు ఆస్తులు బాగున్నాయి, విద్య బాగుంది, విదేశీయానం బాగుంది. అయితే అనవసరమైన ఖర్చులు, గొడవలు, సమస్యలు, మరి చాలా ఇబ్బందులు వచ్చే లక్షణాలు ఉన్నాయి. వాటి నుంచి మీరు బయటపడాలి అనుకునేటట్లయితే మీరు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 2వ రాశి ఈ వృషభ రాశి కూడా 1, 2, 3, 4, 5, 6 గ్రహాలు బాగున్నాయండి. 6 గ్రహాల్లో ఏ గ్రహం కూడా ఇబ్బంది లేదు. 2 గ్రహాలు బాగాలేవు. ఆ 2 రాహు కేతువులు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, సూర్య చంద్రులకి గ్రహణం బట్టి
పాడు చేశారు. ఈ రాశి వాళ్ళకి కాలసర్పదోషం బాగా కనబడుతోంది. ఈ వృషభ రాశికి ఈ కాలసర్పదోషం వల్ల చాలా కష్టాలు ఉంటాయి. బుధుడు వల్ల వ్యాపారం, రాహు వల్ల డబ్బు నిలబడుతుంది, రావి వల్ల ఉద్యోగం, కుజుడు వల్ల భూములు ఆస్తులు కొనుక్కుంటారు, పొలాలు లాంటివి కొనుక్కుంటారు, శని వల్ల మోటార్ సంబంధించిన వాహనాలు కొనుక్కుంటారు, పెళ్లిగారికి వాళ్ళకి పెళ్ళి అవుతుంది, విదేశాలకు వెళ్తారు, ఉద్యోగం చేస్తారు, అన్నీ బాగున్నాయండి. మరి కేతువు రాహువు ఈ 2 గ్రహాలు బాగుండకపోవటాన కాల సర్పదోషం వల్ల రాహుకేతువులే మరి ఇబ్బంది పడ్డారు. అంటే రాహుకేతువులు ఒక్క సెకండ్ భూమి మీద పడకపోతే గ్రహణం వస్తే సంవత్సరం వల్ల కూడా మనకు ఏదో రకమైన కరువు బాధలు ఉంటాయి. అట్లాగే ఈ రాశి వాళ్ళకి రాహుకేతువుల వల్ల కాలసర్పదోషం ఉంది. మీరు చాలా జాగ్రత్త పడాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దాని తగిన పరిహారం చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. 2026 సంవత్సరం మే నెల 5వ నెల 2వ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశిలో శుక్రుడు బాగున్నాడు, తర్వాత గురువు బాగున్నాడు, కుజ శనులు బాగున్నారు. దాదాపుగా చెప్పాలంటే 4 గ్రహాలు బాగున్నాయి. బాగా ఇబ్బంది వచ్చే గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. గురువు విద్య, ఉద్యోగం, విదేశయానం బాగుంది. భార్య బాగుంటుంది, భర్తతో కలిసి ఉంటుంది. ఆడ మనిషి అయితే భర్త కూడా బాగా కలిసి ఉండగలుగుతాడు. శని ఏకాదశిలో ఉన్నాడు. మీరు జీవితంలో ఎప్పటి నుంచో కోరిక ఉంటుంది, ఆ కోరిన కోరిక తీరుతుంది. ఇల్లు కట్టుకుంటారు, వ్యవసాయం భూమి కొనుక్కుంటారు, వ్యవసాయం చేసేవాళ్ళకి బాగుంది. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. రవి, రాహు, కేతువు, బుధుడు ఈ 4 గ్రహాల్లో రవి, రాహుకేతువులు పాపగ్రహాలు. వీటి వల్ల మరి కత్తెర మధ్యలో ఏదైనా పడ్డదనుకోండి, మనం ఒక వస్తువు కత్తిరిద్దామని కాగితం కత్తిరిద్దామని ఇట్లా పట్టుకున్నాం, కత్తెర ఇట్లా అనేటప్పటికీ ఆ కత్తెర కాగితం మీద పడితే పర్వాలేదండి, వేలు మధ్యలో పడదంటే కత్తెరకి వేలు కత్తెర పడిపోతుంది. అట్లాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ కత్తెరలో పడ్డ పోక చెక్కట ఒక్క ఎంత గట్టిదంటే గుండ్రాయితో నూరితే కూడా నలగదు. మరి ఆ కత్తెర స్పెషల్గా ఉంటుంది. మరి అరకత్తెరలో పడ్డ పోక చెక్క అంటారు. ఆ అరకత్తెరలో పడ్డ మరి ఒక్క నలిగిపోతుంది. అట్లాంటి కత్తెర ఒకటి ఇనుముగా తెరిచే కత్తెర ఎంతలా గట్టిదైనా సరే ఆ ఇనుము ప్లేట్ని కత్తెర కాగితాన్ని కత్తిరిస్తుంది. అంత కష్టమైన పరిస్థితి. కత్తెరకి 2 భాగాలు, ఒక భాగం రాహువు, ఒక భాగం కేతు కింద లెక్కేసుకోండి. దాన్ని సందులో పెడితే మాత్రం ఈ రాశి వాళ్ళు ఇబ్బంది పడతారు. రాహుకేతువుల మధ్య సూర్య చంద్రులే నష్టపడ్డారు. ఈ రాశి వాళ్ళకి శని కుజులు బాగున్నారు, శుక్రుడు బాగున్నాడు. మరి ఉద్యోగం దాదాపు 2 సంవత్సరాలు 6 మాసాలు ఈ రాశి వాళ్ళకి మరి ఏకాదశంలో ఎప్పుడు కూడా ఈ వృషభ రాశికి శని 2 సంవత్సరాలు 6 మాసాలు బాగున్నాడు. ఇటువంటి మంచిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలంటే రాహుకేతువుల మధ్యలో పడ్డ గ్రహాలు చాలా నష్టపడతాయి. కాబట్టి మరి కత్తెర మధ్యలో పడ్డ పోక చెక్కలాగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు జాగ్రత్త పడండి. స్వస్తి. 2026 సంవత్సరం జూన్ నెల మరి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. జూన్ నెల 2వ రాశి 2026 జూన్ నెల 2వ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశికి బుధుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగలేవు. కానీ ఈ వృషభ రాశికి ఏకాదశిలో శని ఉన్నాడు. ఈ ఏకాదశిలో శని ఆల్రౌండర్, అన్ని విధాలా మేలు చేస్తాడు. కానీ ఈ వృషభ రాశికి ఏకాదశంలో ఉన్న శని మరి 2 సంవత్సరాల 3 మాసాలు ఎదురు లేరు. దాన్ని మీరు ఉపయోగించుకోవాలి అనుకుంటే
మిగతా బాగుండని గ్రహాల సంగతి చూసుకోవాలి. వివాహం అవుతుంది, వ్యాపారం సాగుతుంది. కాల సర్ప దోషం ఉంది, గర్భిణీలు పోవచ్చు. మరి ఆపరేషన్స్ జరగడానికి అవకాశం ఉంది. చాలా అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి భార్యకి కడుపు నొప్పి, నెలసరిగా సరిగా ఆకపోవటం, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా బాగా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి వెంటనే మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది. అట్లా చేస్తేనే మీరు బాగుపడతారు. అశ్రద్ధ చేయొద్దు. స్వస్తి. 2026 సంవత్సరం జూలై నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి ఏకాదశంలో శని ఉన్నాడు, చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. గురువు బాగున్నాడు, ఉద్యోగం వస్తుంది. శుక్రుడు బాగున్నాడు, ఇల్లు కట్టుకుంటారు. కానీ విపరీతమైన ఖర్చులు అవుతాయి. కుజుడు ఒకటింట ఉన్నాడు, అనవసరమైన దండగమారి ఖర్చులు, యాక్సిడెంట్లు, దెబ్బలు తగలవచ్చు, ఇట్లాంటి సమస్యలు రావచ్చు. ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీకు 3 వంతులు బాగుంది. ఆ మంచిని మీరు ఉపయోగించుకోవాలనుకునేటట్లయితే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని మీకు ఏది చేస్తే మీకు రావాల్సిన మంచి ఫలితం వస్తుందో ఆలోచించుకొని ఉపశమనం చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. 2026 సంవత్సరం ఆగస్టు నెల 2వ రాశి వృషభ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృషభ రాశికి వచ్చేప్పటికల్లా రవి, శుక్రుడు, బుధుడు, శని 4 గ్రహాలు బాగున్నాయి. శని ఆల్రౌండర్ ఏకాదశంలో ఉన్నాడు. 2 సంవత్సరాల దాకా శని బాగుంటాడు. శని వల్ల చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంటుంది. గురువు వల్ల ఉద్యోగం, విదేశీయానం, మరి ఉద్యోగ ప్రమోషన్లు, వివాహం కావటానికి అన్నిటికి కూడా చాలా బాగుంది. కానీ కాలసర్పయోగం ఉంది. కాలసర్పయోగం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటంటే మరి వివాహం చేయాలి అంటే జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చేయాలి. సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రేమ వివాహాలు పనికిరావు. కుజుడు పూర్తిగా బాగాలేడు. జాతకం సరిగా చూడకుండా వివాహం చేసుకునేట్లయితే వెంటనే మరి గొడవలు అయిపోయి విడాకుల దాకా వెళ్ళే పరిస్థితి కనపడుతోంది. ఈ రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వస్తి. మరి 2026 సెప్టెంబర్ నెల వృషభ రాశి. ఈ వృషభ రాశికి కూడా కుజుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేవు. అన్ని గ్రహాలు పూర్తిగా, శుక్రుడు, శని తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. శని ఏకాదశంలో ఉన్నాడు. ఎన్ని గ్రహాలు ఇబ్బంది పెట్టినా శని ఆల్రౌండర్ ఏకాదశంలో 2 సంవత్సరాలు ఉంటాడు. ఈ శని వల్ల మీకు చాలా మంచి మేలు జరుగుతుంది. కాబట్టి మీ శని వల్ల జరిగే మేలు, శుక్రుడు పూర్తిగా బాగలేడు, 6ంట ఉన్నాడు. శుక్రుడు కూడా మీకు ఇబ్బంది కలిగించేట్టుగా ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు బాగుండాలనుకుంటే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. చెప్పేది ఏంటంటే మేషరాశి, వృషభ రాశి పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం అక్టోబర్ నెల వృషభ రాశి చూద్దాం. ఈ వృషభ రాశి ఎట్లా ఉంది అంటే ఈ 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి కుజుడు, బుధుడు, రాహువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. మరి బుధుడి వల్ల వ్యాపారం సాగుతుంది. రాహు వల్ల వచ్చిన డబ్బులు నిలబడతాయి. కుజుడి వల్ల భూమి కొనుక్కుంటానికి అవకాశం ఉంది. మిగతా గ్రహాలు ఏవి బాగాలేవు. సరిగా చెప్పాలంటే ఈ సంవత్సరంలో సగం బాగుంది, సగం బాగాలేదు. అంతా బాగుందని ఎవరికి చెప్పడానికి అవకాశం కనపడటం లేదు. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్తసాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది. ఇది చాలా జాగ్రత్త పడాల్సిన సమయం. స్వస్తి. 2026 సంవత్సరం నవంబర్ నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, శని బాగున్నారు.
శని ఆల్రౌండర్. మీకు జీవితంలో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక తీరుతుంది. మీరు అన్ని విధాలా బాగుపడటానికి అవకాశం కనబడుతోంది. మీరు బాగుండాలి అన్నట్లయితే ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం, ఇష్టదైవాన్ని పూజించడం, మీ నుంచి ఏ చీమకి కూడా అపకారం జరగకుండా చూసుకోండి. అందరికీ మేలు చేయండి. ఎవరికైనా మీ చేతనైతే అన్నదానం చేయండి. అట్లా చేతగాని పక్షంలో బియ్యపు రవ్వ, పంచదార పుట్టల దగ్గర వేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే మీకు ఉన్న మంచి ఉపయోగపడుతుంది. శని, కుజుడు, శుక్రుడు, రవి, బుధుడు. మరి చెప్పాలంటే 5 గ్రహాలు బాగున్నాయి. బాగుండని గ్రహాలు గురువు, కేతువు, రాహు. ఈ 3 గ్రహాలు బాగుండలేదు. వాటి వల్ల నష్టం రాకుండా ఉండాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. 2026 సంవత్సరం డిసెంబర్ నెల 2వ రాశి ఈ వృషభ రాశి. వృషభ రాశికి చెప్పాలంటే మరి 3 గ్రహాలే బాగున్నాయి. శని, కుజుడు, బుధుడు. శని ఏకాదశంలో ఉన్నాడు. మీరు ఏదనుకున్నా అది జరగటానికి మంచి అవకాశం ఉంది. కుజుడు వల్ల ఆస్తి కొనుక్కోవడానికి అవకాశం ఉంది. వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, భార్య వల్ల అనుకూలత కానీ లేదు. మీకు వచ్చే డబ్బులకు చాలా ఇబ్బందులు. ఇంట్లో వాళ్ళు కూడా మీ ఆదాయాన్ని వాళ్ళు తీసుకుంటారని చూస్తారు. చాలా కష్టం. ఈ వృషభ రాశికి చెప్పడానికి వీళ్ళేని కష్టం కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా దైవాన్ని నమ్మండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అన్ని విధాలా బాగుంటుంది.